నేను మీ డాక్టర్ దీప్తి, ఈఎన్టీ స్పెషలిస్ట్. ఇవాళ మనం కీలాయిడ్స్ గురించి మాట్లాడుకుందాము. చెవుకి ఏదైనా అడిషనల్ పియర్సింగ్స్ చేసిన తర్వాత, లేకపోతే ఏదైనా ఇంజ్యూరీ అయిన తర్వాత చెవుల మీద ఒక ఫర్మ్ రబ్బరీ నాడ్యులర్ గ్రోత్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ హైపర్ పిగ్మెంటెడ్ ఇండివిజువల్స్లో ఇవి మనం ఎక్కువ చూసే అవకాశం ఉంటుంది. సో వాటిని కీలాయిడ్స్ అంటాము. బేస్డ్ ఆన్ ద సైజ్ మనము వాటిని ట్రీట్ చేసుకోవాలి. ఇఫ్ దే ఆర్ స్మాలర్ ఇన్ సైజ్, మనము ఇంట్రాలీషనల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇన్ వేరీడ్ సిట్టింగ్స్ 4 to 8 సిట్టింగ్స్ చూసి ఆ సైజ్ ష్రింక్ అయ్యే వరకు ఇవ్వటంతో మెల్లగా ఆ సైజ్ ష్రింక్ అయిపోతుంది. జస్ట్ సింపుల్ ఎక్సిజన్ చేయటం వల్ల అది రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అలాంగ్ విత్ కాంబినేషన్ థెరపీ అంటే లేజర్ ట్రీట్మెంట్ తోటి మనకి బెటర్ అవుట్కమ్స్ వస్తాయి. థ్యాంక్ యూ.